బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్‌గా ఉన్న భారీ మల్టీ స్టారర్ చిత్రమే 'వార్ 2'. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్, అలాగే హృతిక్ రోషన్‌ల కలయికలో చేసిన ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఇండియన్ రా ఏజెన్సీలో నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలిపి పేరిట భారత్ పతనాన్ని చూడాలని ప్లాన్ చేస్తారు. ఇందుకు కబీర్ సరైన వాడిని మిషన్‌ను అప్పగిస్తారు. మరి భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికి ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఒక సరైన వ్యక్తి కావాలి. అలా విక్రమ్ చలపతి రంగంలోకి దిగుతాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరిగింది, విక్రమ్ కబీర్ మధ్య సంబంధం ఏంటి, భారత్ ప్రధానికి కలి వల్ల పందెమున్న ముప్పుని ఎవరు ఆపారు, ఈ కబీర్ వింగ్ కమాండర్ కావ్య లోత్రా పాత్ర ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ వన్ సీజన్కి వస్తే, వార్ కానీ, ఎస్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమా లవర్స్కి వార్ 2 కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. సినిమా ఆరంభం నుంచే ఒకదాని నుంచి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిలే లెవెల్లో కనిపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్టులు కానీ, టర్నింగ్లు కానీ మంచి సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటుగా అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి. ఇక నటనలో విషయానికి వస్తే, అందరి కళ్ళు ఇద్దరు హీరోస్ మీద ఉన్నాయి. మరి అంచనాలకు ఏమాత్రం తీసుకునే విధంగా ఇద్దరు హీరోస్ అదరగొట్టేశారు. ఇద్దరికి ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్తో, అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టారు. అయితే వార్ 1లో హృతిక్‌ని చూశాం కానీ, ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్ తన ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తాయి. 'జైలు అవకుశ'లోని రావణ్ లాంటి షేడ్స్, 'టెంపర్'లో దయా లాంటి లుక్స్‌తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పెర్ఫార్మెన్స్‌ను తను చేశాడు. ఇక అలాగే హృతిక్‌తో క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఫైట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్, ఇద్దరిపై రొమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే, మళ్ళీ హృతిక్ తన మార్క్ ప్రెజెన్స్‌తో ఇంప్రెస్ చేశారని చెప్పాలి. తన ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజీలో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడు. కొన్ని ఫిల్మ్స్‌లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బాగుంది. అలాగే యాక్షన్ పార్ట్ కూడా అలవోకగా చేశాడు. వీటితో పాటుగా ఇద్దరి నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా కియారా తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది. ఫస్ట్ హాఫ్‌లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి. వీటితో పాటుగా అశుతోష్ రాణా బాగా చేశారు. ఇక సర్ప్రైజ్ నటుడు అనిల్ కపూర్ కూడా బాగానే చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ పార్ట్ వరకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. యాక్షన్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయింది. సినిమాలో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది. ఇక దర్శకుడు అయన్ ముఖర్జీ విషయానికి వస్తే, ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతో బాగా నడిపించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇద్దరు హీరోస్ని తను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకంత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకున్నారు. తెలుగు ఆడియన్స్, ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సీన్స్ కానీ, స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి. అయితే మిగతా కథనంలో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ ట్విస్టులు తర్వాత కథనం రొటీన్ ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ వార్ 2 హీరోల లవర్స్‌కి యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ అని చెప్పొచ్చు. కొంచెం కంటెంట్ పైన కూడా మరికాస్త దృష్టి పెట్టింటే బాగుండేది. అయితే లాజిక్‌తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో చూడాలనుకునే వారికి వార్ 2 డీసెంట్‌గా అనిపిస్తుంది.